బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక కూలి పనులు చేసుకుంటూ వాళ్ల ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు బబ్లు పిచ్చుక బబ్లీ పిచ్చుకతో ఇలా అంటుంది. ఏవండి, ఎండాకాలం మొదలవుతుంది. ఎండల్లో కూలి పనులు చేయటం కష్టంగా ఉంటుంది. కూలి పని ఎండలో కాకుండా ఇంట్లో ఉండి చెయ్యాలంటే అదెలా సాధ్యమవుతుంది? పిల్లల్ని మన దగ్గర పెట్టుకుని ఉండేలాగా ప్లాన్ చేసుకుని ఏదైనా వ్యాపారం చేద్దామండి. ఇప్పుడు మనకు రోజులు గడవాలంటే కూలి పనికి వెళ్ళాలి. తరువాత వ్యాపారం గురించి ఆలోచిద్దాం. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక వాళ్ల ముగ్గురు పిల్లల్ని ఆడుకోమని చెప్పి పనికి వెళ్లారు. బన్ను, బంటి, బంటు వాళ్ల ఎదురింట్లో ఉంటున్న రిక్కీతో ఆడుకుంటుంటారు. సాయంత్రం అవుతుంది. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక వచ్చి ముగ్గురు పిల్లలతో కలిసి ఆహారం తింటున్నారు. ఏవండి, ఉదయం వ్యాపారం చేద్దామని చెప్పాను, గుర్తుందా? మీరు దాని గురించి ఏం ఆలోచించారు? అమ్మా, వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా? నేను మీకు సాయం చేస్తాను. మన ఇంటి పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంది. అందులో ఏదైనా పంట వేద్దామనుకుంటున్నాను. ఎండాకాలంలో పుచ్చకాయలు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పుచ్చకాయ పంట వేద్దామండి. మన పక్కన ఉన్న ఖాళీ స్థలమంతా శుభ్రం చేసి పుచ్చకాయ విత్తనాలు తీసుకొచ్చి వేద్దాం. ఇంటి చుట్టూరా వేద్దామండి. మన ఇంటి మీద నుండి ఆ పాదు పాకితే ఎండాకాలం చల్లగా కూడా ఉంటుంది. పిల్లలు ముగ్గురు పుచ్చకాయ అంటే మాకిష్టమని గంతులు వేస్తారు. మరుసటి రోజు ఉదయం బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ముగ్గురు పిల్లలు కలిపి చోటును శుభ్రం చేసి విత్తనాలు వేస్తారు. అది పక్కింట్లో ఉన్న చింటుకాకి చూసింది. నాకు పోటీగా పుచ్చకాయల వ్యాపారం చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? వాళ్ళు పుచ్చకాయ పంట వేశారండి. పుచ్చకాయలు ఇంకా వాళ్ల చేతికి రానేలేదు. మీరు వ్యాపారంలో పోటీ అనేస్తున్నారు. నీకు బుర్రలేదు. వాళ్ళు నాకు పోటీగా వ్యాపారం చేద్దామని చూస్తుంటే గొప్పగా చెప్తున్నావు పంట వేశారని. మీరు రైతుల దగ్గర పుచ్చకాయలు కొని అమ్ముతారు. మీరు పెట్టే దారి ఖర్చులు మిగులుతాయి కదండి. పుచ్చకాయలు వీళ్ళ దగ్గర తీసుకోండి. నేను వీళ్ల దగ్గర పుచ్చకాయలు తీసుకోవాలా? ఓ 10 రూపాయలు ఎక్కువైనా వేరే రైతుల దగ్గరే కొంటాను. వీళ్ళు పుచ్చకాయల పంట ఎలా సాగు చేస్తారో నేను చూస్తా. చింటుకాకి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయి మనసులో ఇలా అనుకుంది. వాళ్ళు వేసిన పుచ్చకాయ విత్తనాలు తీసివెయ్యాలి. మరుసటి రోజు ఉదయం బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ముగ్గురు పిల్లలు కలిపి విత్తనాలకి నీళ్లు పెడతారు. మీకోసం ఆహారం సిద్ధం చేసుంచాను పిల్లలు, తినేసి జాగ్రత్తగా ఆడుకోండి, మేము పనికి వెళ్తున్నాం అని ముగ్గురు పిల్లలతో చెప్పి బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక వెళ్లిపోతారు. అది చూసిన చింటుకాకి తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని విత్తనాలున్న చోటికి వెళ్తుంది. బయట కాపలా పెట్టి విత్తనాలన్నీ తీసి తన ఇంటికి పట్టుకుని వెళ్లిపోతుంది. అవి చీకుకాకి చూస్తుంది. వాళ్ళు రోజంతా కష్టపడి ఆ స్థలం శుభ్రం చేసి వేసిన విత్తనాలు తీసుకొచ్చేశారు. మీరు చేసింది ఎంతవరకు న్యాయం? న్యాయం ఆలోచిస్తే మనం చీప పట్టుకుని అడుక్కునే పరిస్థితి వస్తుంది. అది అన్యాయంగా చేస్తే మనల్ని కుబేరుల్ని చేస్తుంది. వాళ్ళు పడిన కష్టానికి మీరు అన్యాయం చేసినా వాళ్లకి మాత్రం మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చీకుకాకి వెళ్లి వంటగదిలో పని చేసుకుంటుంది. చింటుకాకి నవ్వుతూ వెళ్లి తన వ్యాపారం చేసుకుంటుంది. బబ్లీ పిచ్చుక రోజు నీళ్లు పోస్తూ ఉంటుంది. కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక తోటలో నీళ్లు పెడుతుంటారు. మనం విత్తనాలు వేసి చాలా రోజులైంది కదా, ఈ సమయానికి మొలకలొచ్చేయాలే. వాటికి వేసిన ఎరువులు, మందులు సరిపోలేదేమోనండి. ఇంకొక 2 రకాల మందులు తెచ్చి పిచ్చికారీ చేద్దాం అనుకుని వెళ్లిపోతారు. సాయంత్రం వచ్చినప్పుడు మందులు తెచ్చి మరుసటి రోజు ఉదయం వాటికి పిచ్చికారీ చేస్తారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక తోట వైపు చూస్తూ, ఇంకో 2 నెలల్లో ఎండాకాలం వచ్చేస్తుంది. మనం వేసిన పుచ్చకాయ విత్తనాలు ఇప్పటిదాకా మొలకలు రాలేదు. అవునండి, మనం కూలి పని చేసి దాచిన డబ్బులు వాటి మందులకి, ఎరువులకి ఖర్చు పెట్టేశాం అని ఇద్దరు దిగులు పడతారు. బన్ను, బంటి, బంటు వింటారు. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ముగ్గురికి జాగ్రత్తలు చెప్పి కూలి పనికి వెళ్లిపోతారు. ముగ్గురు ఆడుకోవడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. రిక్కీ చిలుక వాళ్ళ నాన్న రాకీ చిలుకని తీసుకుని ఇంటికి వస్తుంది. ఆటకి రాలేదని మీ ఇంటికే నేనొచ్చాను. ఎందుకు మీరంతా అంత దిగులుగా ఉన్నారు? మా అమ్మ నాన్న దిగులు పడుతున్నారు. అది చూసి మాకు బాధేసింది. అందుకని ఆటకు రాలేదు. దేని గురించి మీ అమ్మ నాన్న దిగులు పడుతున్నారు? జరిగింది రిక్కీ చిలుకకి చెప్తుంది రాకీ చిలుక. అంతా విని బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక వచ్చేదాకా అక్కడే ఉంటారు.
బాగున్నారా అండి? రిక్కిని తీసుకొనొచ్చారు, నాతో ఏమైనా చెప్పాలా? మీ పిల్లలు ఆడుకోవడానికి రాలేదు, రిక్కీ వాళ్ళని కలుస్తానంటే తీసుకొచ్చాను. జరిగిందంతా వాళ్ళు చెప్పారు. ఎండాకాలంలో కూలి కష్టంగా ఉంది, అందుకని వ్యాపారం చేద్దామనుకుని పుచ్చకాయ విత్తనాలు వేశాం. ఇప్పటిదాకా ఆ విత్తనాలు రాలేదు. మా దగ్గరున్న కొంత డబ్బు నెల నెల సాగు చేయడానికి విత్తనాలు చల్లడానికి ఖర్చు పెట్టేశాం. విత్తనాలు వేసి ఎన్ని రోజులైంది? వాటికి మందులేమైనా పిచికారీ చేశారా? వేసి 2 నెలలవుతుంది. వాటికి కావలసిన మందులన్నీ పిచికారీ చేశాను. చీకటి పడుతుంది, నేను రిక్కీని తీసుకుని ఇంటికెళ్తాను. రేపొచ్చి మిమ్మల్ని కలుస్తాను. రాకీ చిలుక రిక్కీని తీసుకుని వెళ్ళిపోతుంది. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ముగ్గురు పిల్లలతో కలిసి ఆహారం తిని నిద్ర. మరుసటి రోజు ఉదయం రాకీ చిలుక, బబ్లు, బబ్లీ పిచ్చుకల ఇంటికి వస్తారు. ముగ్గురు కలిసి విత్తనాలు వేసిన చోటుకి వెళ్తారు. ఒకసారి మీరు వేసిన విత్తనం తీసి చూపించండి. బబ్లు పిచ్చుక విత్తనం వేసిన చోట మట్టి తీసి చూస్తాడు. అక్కడ విత్తనం కనిపించదు. అలా 4-5 చోట్ల తవ్వి చూస్తే ఎక్కడా విత్తనాలు కనిపించలేదు. మేము చోటును శుభ్రం చేసి మంచి క్వాలిటీ విత్తనాలు తెచ్చి వేశాం, ఒక్క విత్తనం కూడా కనిపించట్లేదు. నేను కూలి పని చేసి కష్టపడి దాచిన డబ్బుతో ఎరువులు మందులు కొని తెచ్చాను. విత్తనాలేమైపోయాయి? బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ఇద్దరు బాధపడుతుంటారు. ఎండాకాలం రావడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. నేను మీకు కొంత డబ్బిస్తాను. హైబ్రిడ్ విత్తనాలు తెచ్చి వెయ్యండి. వేసిన విత్తనాలు కనిపించట్లేదు, మీరిప్పుడు హైబ్రిడ్ విత్తనాలు తెచ్చి వేయమంటున్నారు? మొదటిసారి కదా, విత్తనం వేయడంలో ఏదో తప్పు జరిగుంటుంది. ఈసారి జాగ్రత్తగా హైబ్రిడ్ విత్తనాలు వేయండి. రాకీ చిలుక బబ్లు పిచ్చుకకి డబ్బిస్తుంది. బబ్లు పిచ్చుక వెళ్లి హైబ్రిడ్ విత్తనాలు కొనుక్కొస్తుంది. చోటు శుభ్రం చేసి విత్తనాలు వేస్తారు. చింటుకాకి చూసి విత్తనాలన్నీ తీసేస్తుంది. ఇదంతా రాకీ చిలుక చూస్తుంది. చింటుకాకి వెళ్లిపోయిన తరువాత రాకీ చిలుక విత్తనాలు వేస్తుంది. 15 రోజుల తరువాత మొలకలొస్తాయి. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక రాకీ చిలుకను తీసుకొచ్చి మొలకలు చూపిస్తాయి. బబ్లు గారు, మొలకలొచ్చాయి. వీటి మీద ఎవరూ కాలు వేయకుండా ఉండాలంటే తోట చుట్టూ కంచె వేయండి. మీరు చెప్పినట్టే తోట చుట్టూ కంచె కట్టి ఇంటి మీదికి వచ్చేలాగా పాదులు వేస్తాను. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక ఇంటి చుట్టూ విత్తనాలు వేసి తోట చుట్టూ కంచె కట్టి వాళ్లు పనికి వెళ్లిపోతారు. రాకీ చిలుక ఆ కంచె మీద తుమ్మముళ్ళు తెచ్చి పెడుతుంది. ఆ దారిన వచ్చిన చింటుకాకి పంట వేసిన చోట మొలకలు రావడం చూసి తమ ఇంటిలోకి వెళ్తారు. నేను విత్తనాలు తీసేశాను, మొలకలు ఎలా వచ్చాయి? లోపలికి వెళ్దామంటే తోట చుట్టూ కంచె వేశారు. కష్టపడే తత్వం ఉన్న వాళ్లకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ పనిని విజయవంతంగా చేయగలరు. కంచె వేస్తే లోపలికి వెళ్ళలేననుకుంటున్నారా? నా పిల్లల చేత ఆ కంచెను తీయిస్తాను, వెళ్లి తోటని నాశనం చేయిస్తాను అని చింటుకాకి చిన్ను, బ్లాకీ, చిట్టిని తీసుకుని వెళ్లి కంచెను కొరకమని చెప్తుంది. చింటుకాకి కంచె మీద కాలు వేస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటాయి. వాళ్ల నలుగురు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి చీకుకాకి వెళ్లి చూస్తుంది. ముగ్గురు పిల్లలు కంచె దగ్గర పడి ఉంటారు. చింటు కాలికి ముళ్ళుతో అక్కడి నుండి రాలేకపోతుంది. చిక్కుకాకి వెళ్లి మెల్లగా కాలు తీస్తుంది. నలుగురిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్ చెప్తారు వడదెబ్బ తగిలి పిల్లలు ముగ్గురు స్పృహ కోల్పోయారని. చింటు కాలికి సెప్టిక్ అయిపోతుంది. నలుగురిని ఇంటికి తీసుకెళ్తుంది. రాకీ చిలుక చింటుకాకి ఇంటికి వస్తుంది. 4 రోజుల నుండి మీరు కనిపించట్లేదని వచ్చాను. చూస్తే మీరిలా మంచం మీదున్నారు. నా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందండి. మీ పిల్లలకు దెబ్బలు తగిలినట్టు లేదు, మీరేమో యాక్సిడెంట్ అయిందంటున్నారు. మీ కాలుకి ఏదో కట్టు కనిపిస్తుంది. మీకెందుకండి అలా అనిపించట్లేదు? మా నలుగురికి యాక్సిడెంట్ అయింది, పెద్దగా దెబ్బలేం తగల్లేదు. నాకు కాలికి చిన్న గీత పడింది, కట్టుకట్టారు. చింటుకాకిని చూసి రాకీ చిలుక నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక వేసిన పుచ్చకాయల దిగుబడి బాగా వస్తుంది. రాకీ చిలుక సాయంతో పుచ్చకాయలన్నీ మార్కెట్లో అమ్ముతారు. లాభం చాలా వస్తుంది. రాకీ చిలుక ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తారు. ఎండాకాలంలో పిల్లల్ని దగ్గరుండి చూసుకోవాలి. మన ఇంటి మీద పాదుంటే చల్లగా ఉండాలనుకున్నావు. నువ్వు అనుకున్నట్టే జరిగింది. సంతోషమా? అవునండి, చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా రాకీ చిలుక గారు మనకు చేసిన సాయం కారణంగా. తనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బబ్లు పిచ్చుక, బబ్లీ పిచ్చుక రాకీ చిలుక ఇంటికి వెళ్లారు. రాకీ చిలుక గారు, మీరు చేసిన సాయం వల్ల ఈరోజు మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం.
అమ్మా, కష్టపడింది మీరు, నేను డబ్బు సాయం చేశాను. చింటూ కాకి గారిని కలుద్దామని వాళ్ళింటికెళ్తే తెలిసింది యాక్సిడెంట్ అయిందని. ఈ విషయం నాకు తెలీదు రాకీ గారు. పదండి, ఆయనకెలా ఉందో వెళ్ళి చూసొద్దాం. ముగ్గురు కలిసి చింటూ కాకి వాళ్ళ ఇంటికి వెళ్లారు. ముగ్గురు పలకరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మీరు వాళ్ల పంటని పాడు చేయాలని చూశారు, కానీ వాళ్ళు వ్యాపారం బాగా చేసి డబ్బున వాళ్ళైపోయారు. మనమేమో ఉన్న డబ్బంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టాం. పెద్దలూరికి అనలేదు చెడపకురా చెడేవు అని.